ମାଲକାନଗିରି ବସ୍ରେ ମୁଁ ନିଜେ ଗସ୍ତ କରୁଥିଲି। ଗସ୍ତ କରିବା ସମୟରେ ରାତି ପ୍ରାୟ 3ଟା ବେଳେ ରାମଭଦ୍ରପୁର ଆନ୍ଧ୍ର ରାଜ୍ୟ ଭିତରେ ରାମଭଦ୍ରପୁର ପାଖାପାଖି ବସ୍ଟେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଜଳିଗଲା। ନିଆଁ ଲାଗିକି ଜଳିଗଲା। ମୁଁ ନିଜେ ସେ ବସ୍ରେ ଯାଉଥିଲି। ଆଉ ସମସ୍ତ ଯାତ୍ରୀଙ୍କୁ ଆମେ ସୁରକ୍ଷିତ ଭାବେ ସମସ୍ତଙ୍କୁ ଗାଡ଼ିରୁ ଓହ୍ଲାଇ ପଡ଼ିଥିଲେ। ଆଉ ଡ୍ରାଇଭରଙ୍କର ଚତୁର୍ଥା ଯୋଗୁଁ ସମସ୍ତେ ଯାତ୍ରୀମାନେ ସବୁ ଓହ୍ଲାଇ ପଡ଼ିଲେ, କିନ୍ତୁ ହଠାତ୍ ବସ୍ଟା ହୁତୁ ହୋଇକରି ଜଳିଗଲା। ରାତ୍ରି ପ୍ରାୟ 3ଟା ହେଇଥିବ। ଆମେ ଗୋଟେ ଜଙ୍ଗଲ ମଧ୍ୟରେ ଅଛୁ। ଗୋଟେ ଦୁର୍ଭାଗ୍ୟବଶତ ବିଷୟ ଯାହା ହଉ ଭଗବାନଙ୍କର ଆଶୀର୍ବାଦରୁ ସମସ୍ତେ ଯାତ୍ରୀ ବସ୍ରୁ ଓହ୍ଲାଇ ପଡ଼ିଥିଲେ। ଧନ୍ୟବାଦ। విజయనగరం జిల్లా రామకృష్ణ మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అంటే నీలకంఠేశ్వర్ వచ్చేసి ఒరిస్సా ఆరెంజ్ అందులో కేవలం ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:40 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు తారాపురం సాలూరు వెళ్ళే రోడ్లోని టైర్ బ్యాక్ సైడ్ రైట్ వీల్ పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు అందరినీ ఆపిన తర్వాత పాసింజర్లందరినీ అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ బస్ పాసింజర్లు అందరూ దింపారు. దింపిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ వస్తే దాని ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ తాలూకా ప్యాకేజెస్ అదేదో ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. థ్యాంక్ యూ.